ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ గూండాలు చేసిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అమలాపురం వైసీపీ అభ్యర్థి విశ్వరూప్ అన్నారు. ఇక జగన్ సిద్ధం బస్సు యాత్రలకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేకే ఉమ్మడి కూటమి సభ్యులు ఇక వెలవెలపోవడంతో ఏం చేయాలో తెలియక ఇటువంటి దాడులకు తెగబడ్డారని ఆయన అన్నారు. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ఎదురించి నిలబడిన జగన్ పై ఇటువంటి రాళ్ల దాడులు ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఒక రాష్ట్రాధినేతగా ముఖ్యమంత్రిగా ఎన్నికలలో ప్రజలకు తను చెప్పదలుచుకున్నది తను చేసిన సంక్షేమంగానే రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకున్నాడో చెప్పేటందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా మరి ప్రజల్లోకి వస్తుంటే తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ గూండాలు. ఎందుకంటే వారు ఎన్ని కూటములు కట్టినా ఎన్ని పార్టీలు ఏకమైనా వాళ్ళ సభలేమో వెలవలపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలు గిన్నిస్ బుక్లకు ఎక్కుతుంటే మరి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు నాయకులు ఏకమైనా కూడా వారి సభకు జనం లేక వెలవెలపోతుంటే ఏం చేయాలో అర్థం కాక నిరాశ నిస్పృహతో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ గారు, యావత్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ సంఘటనని మరి గర్హించదగ్గ విషయం, ఖండించవలసిన విషయం. విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా